హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 94వ భాగం. ఆవిడని చూసిన రిషి చిరాకుగా వెనక్కి జరిగి, చెప్పినా మీరు వెళ్ళి కాపాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అత్త, వదిలే వాళ్ళని. ఇక నుంచి నీకు కావాలంటే నెలకి ఇంత డబ్బు అంటూ మేము ఇస్తాము, చక్కగా బ్రతుకు, వాళ్ళ గురించి మర్చిపో అని అన్నాడు కఠినంగా. రిషి అంటూ సుశీల గారు బాధగా చూస్తుంటే, నువ్వు అన్నవే అత్త ఇవన్నీ. వసుధార వాళ్ళని ఇంతకంటే దారుణంగా నిందించారు, అవమానించారు. వాళ్ళు నా భార్యని, కొడుకుని, నా మావయ్యని, ముగ్గురిని చంపేయాలని నీ అమ్మ చనిపోవటానికి కారణమయ్యారు. చంపేయాలనుకున్నారు, నీ అమ్మ చనిపోవటానికి కారణమయ్యారు. అలాంటి వాళ్ళ గురించి నీకు చెప్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేసరికి వాళ్ళ ఊపిరి ఆగిపోయే పొజిషన్లో ఉంటారు అని చాలా కఠినంగా చెప్పాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన వసుధార డాడీ అంటూ ఏడుస్తూ పరిగెత్తటానికి లేవగానే సెలైన్ పెట్టిన చేతులకి ఆయివి ఊడిపోయి రక్తం చిమ్మింది. నర్స్ అక్కడే ఉండటంతో మేడం ఆగండి అని పిలిచినా పట్టించుకోకుండా వసుధార బయటికి పరిగెత్తి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే ధర్మేంద్ర గారిని ఐసీయూలోకి షిఫ్ట్ చేయటం వలన అదే విషయం వెనకే వచ్చిన నర్స్ చెప్పటంతో తిరిగి ఐసీయూ దగ్గరికి పరిగెత్తి నాన్న అంటూ ఐసీయూలోకి వెళ్ళాలనుకుంది. ఇంతలో రిషి వసుధారని ఆపేసి, లోపలికి వెళ్ళకూడదు వసు, మావయ్యకి ఆపరేషన్ జరిగింది, ఈ టైంలో ఇన్ఫెక్షన్ వస్తే చాలా డేంజర్, పైగా మావయ్యకి జరిగింది హెడ్ ఆపరేషన్ అని ఎంత నచ్చజెప్పాలని చూసినా, డాడీ రిషి డాడీ చూడు ఎలా చలనం లేకుండా ఉన్నారో అని ఏడుస్తూ అంది వసుధార. ఇక సుశీల గారు రిషి నుంచి ఎటువంటి సమాధానం పొందలేరని అర్థమై అజయ్ గారి ఎదురుగా చేతులు జోడించి నిలబడి, నీ చెల్లెలి పసుపు కుంకాలు కడుపు కోత నీ చేతుల్లోనే ఉన్నాయి అన్నయ్య, భిక్ష పెట్టు నాకు అని కొంగు చాచి, నా భర్త బిడ్డ ఎక్కడ ఉన్నారో చెప్పు అన్నయ్య, ఇంకెప్పటికీ మీ జీవితాల్లోకి రాము మేము అని బ్రతిమలాడారు. అజయ్ గారు అసహ్యంగా సుశీల గారి వైపు చూస్తూ, ఈ ప్లాన్లో నీకు కూడా భాగం ఉంది కదా, ఇక నీ మొగుడు కూతురు ఎక్కడ ఉన్నారో నీకు తెలియకుండా ఉండి ఉంటుందా? అయినా ప్రాణాలు తీసే స్టేజ్కి వెళ్ళిపోయారా మీరు? మీలాంటి పాములని ఇన్నాళ్ళు పెంచి పోషించినందుకు మాకు మంచి సమాధానం చెప్పారు. ఇంకెప్పటికీ ఎవ్వరిని నమ్మకూడదని గుణపాఠం నేర్పించారు. చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మాత్రం అని చేతులు గట్టిగా సౌండ్ వచ్చేలా జోడించి చెప్పి, ఇక్కడి నుంచి వెళ్ళిపో సుశీల, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని కాపాడేంత పెద్ద మనసు నాలో ఎప్పటికీ రాదు అని కఠినంగా అన్నారు. అన్నయ్య అంటూ తల బాదుకుంటున్న సుశీల గారు, నిజంగా నాకు వాళ్ళు ఇలా చేస్తారని తెలియదు అన్నయ్య, నేను నిన్నే చెప్పాను, ఇక ఎవరి జోలికి వెళ్ళకుండా అందరికీ దూరంగా వెళ్ళి ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుదామని. కానీ ఆయన ఇంత దూరం వెళ్తారని ఊహించలేదు. నన్ను క్షమించు అన్నయ్య, వాళ్ళ తరపున నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అని అజయ్ గారి కాళ్ళ మీద పడినా పట్టించుకోనట్టే, నిజంగా నాకు తెలియదు సుశీల, తెలిసింది రిషికి వసుధారకి మాత్రమే, వాళ్ళని అడిగి మరి నీ బిడ్డల గురించి తెలుసుకోలేను నేను, కాబట్టి ఏదైనా వాళ్ళని అడుగు, వాళ్ళ కాళ్ళ మీద పడు, నీ కన్నీళ్లతో వాళ్ళ పాదాలు కడుగు అని చెప్పి వెనక్కి జరిగారు. ఏ దిక్కు లేని సుశీల గారు వసుధార దగ్గరికి వెళ్ళి, అమ్మ వసుధార అని అనగానే వసుధార ఆవేశంగా ఆవిడ చెంప మీద కొట్టి, మీరు కూడా ఒక బిడ్డకి తల్లే కదా, చిన్నపిల్లాడని కూడా చూడకుండా ఎంత నరకం చూపించారు నా కొడుక్కి. ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించాను చూడండి, నన్ను అనుకోవాలి. మీరు ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీ భర్త కూతురు గుర్తుకు వచ్చి ఆ కోపం మీ మీద చూపించేలా ఉన్నాను.
మీ కోపంలో న్యాయం ఉందమ్మా వసుధార, కాదనను. కానీ నా భర్తని బిడ్డని ఇప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు. నీ కాళ్ళు పట్టుకుంటాను వసుధార. నా భర్త బిడ్డ ఎక్కడ ఉన్నారో చెప్పమని రిషికి చెప్పు, లేదా నువ్వన్నా చెప్పు వసుధార అని దీనంగా అడిగారు. వసుధార ఎంతకీ కరగకపోవటంతో తన కాళ్ళ మీద పడిపోయి మరి వసుధార చాలా కఠినంగా, చెప్పకు రిషి, నేను పడిన బాధ వీళ్ళు కూడా పడాలి. ఈమెకి వాళ్ళ గురించి ఎప్పటికీ తెలియకూడదు అని అంది. సుశీల గారు బోరున ఏడుస్తూ పైకి లేచి, ఇంత కఠినంగా ఎలా మారిపోతున్నావు వసుధార? నువ్వు తల్లివే కదా, నా కడుపు కోత తీర్చలేవా? నా పసుపు కుంకాలు కాపాడలేవా అని దీనంగా అడుగుతున్న వసుధార పట్టించుకోనట్టే, నేనొక్కసారి నాన్నని చూడాలి రిషి అని కన్నీళ్లతో బ్రతిమలాడిన, పర్మిషన్ లేదు వసు, 24 అవర్స్ తర్వాత మావయ్యని చూడొచ్చని డాక్టర్స్ చెప్పారు. ప్లీజ్ నువ్వు కొంచెం నిదానంగా ఉండు. వర్షిత్ దగ్గరికి వెళ్ళు, వాడిని చూసుకొనిరా అని వసుధారని వర్షిత్ దగ్గరికి పంపించాక సుశీల గారి వైపు చాలా కోపంగా చూస్తూ, చూడండి అత్తయ్య, మీరు ఎంత బ్రతిమలాడినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పినా ఇక్కడ నేను నిజం చెప్పడానికి సిద్ధంగా లేను. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. కాదని ఇక్కడే ఉండే అవమానాల పాలవుతాను అంటే నేనేమీ చేయలేను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు మీకు నిజం తెలుస్తుంది. అప్పటి వరకు మీరు తెలుసుకోలేరు అని అన్నాడు. రిషి అంటూ ఆవిడ ఏడుస్తూ ఉంటే ప్రమీల గారు సుశీల గారి భుజం మీద చేయి వేసి, వాడు ఎంత మొండివాడో నీకు తెలుసు సుశీల, ఇక ఇక్కడ ఉండి మాత్రం ఏం లాభం, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అన్నారు కొంచెం కఠినంగానే. మిగిలిన వాళ్ళు కూడా ఆమె వైపు అలానే చూడటంతో ఆవిడ ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో జై నాతో రండి అని ఆవిడని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 24 అవర్స్ ధర్మేంద్ర గారి సిచ్యువేషన్లో ఎటువంటి మార్పు లేకపోవటంతో ఆయన కోమాలో ఉన్నారని డిక్లేర్ చేశాడు డాక్టర్. ఆ విషయం తట్టుకోలేని వసుధార ధర్మేంద్ర గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉంటే ఎలా డాడీ? నేను చూడండి ఎలా ఏడుస్తున్నానో. నేను ఏడుస్తే మీకు నచ్చదు కదా? వర్షిత్ కూడా మీకోసం చాలా ఏడుస్తున్నాడు డాడీ, ప్లీజ్ లేవండి అని బోరున ఏడుస్తూ ఆయన లేపటానికి ట్రై చేసింది. ఇంతలో డాక్టర్ వచ్చి, మీరు పేషెంట్ని ఎక్కువగా కదిలిస్తే ఆయన సిచ్యువేషన్ క్రిటికల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు బాధపడటం కంటే నిదానంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ స్పృహలోకి తెప్పించటం మంచిది. ఆయన బ్రెయిన్కి సంబంధించిన ఎంఆర్ఐ తీయాలి. ఆ రిపోర్ట్ బట్టి ఆయన ఏ స్టేజ్లో ఉన్నారనేది చెప్పగలం మేము. అయినా ఆయనేమి జీవితాంతం కోమాలో ఉండరు. వారంలో కళ్ళు తెరవచ్చు, లేదంటే నెల, లేదంటే సంవత్సరం కావచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి అయితే కళ్ళు తెరుస్తారు, ఆ గ్యారంటీ ఉంది. మీరిలా ఆయనకి ప్రెజర్ ఇస్తే ఆయన మెదడు మీద ఆ ప్రెజర్ పడి జరిగిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అని వసుధారకి అర్థమయ్యేలా చెప్పి బయటికి పంపించారు. బయటికి వచ్చిన వసుధార ఏడుస్తూ రిషిని హత్తుకుపోతే, భయపడకు, మొత్తం నేను చూసుకుంటాను అంటూ ఆ రోజు సాయంత్రానికి ధర్మేంద్ర గారిని ఇంటికి షిఫ్ట్ చేయించాడు రిషి బలవంతంగా. ఆయన ఇంతకు ముందు ఉన్న ఆ రూమ్లోనే మొత్తం హాస్పిటల్ ఎక్విప్మెంట్, ఆయనకి అవసరమైనవన్నీ రెడీ చేయించి మరి ఆయనకి తోడుగా ఎప్పుడూ ఒక నర్స్, ఉదయం సాయంత్రం డాక్టర్ చెక్ చేసేలా అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు.
ఇక వర్షిత్కి దెబ్బలు వల్ల విపరీతమైన ఫీవర్ రావటంతో డాక్టర్ డైలీ ఇంజెక్షన్ ఒకటి చేయాలని 3 డేస్ అలానే కంటిన్యూ చేస్తే ఫీవర్ పోతుందని చెప్పటంతో అదే కంటిన్యూ చేశారు. ఆ దెబ్బ నుంచి వాళ్ళు కోలుకోవటానికి చాలా టైం పట్టింది. వసుధార కూడా వర్షిత్ని ధర్మేంద్ర గారిని ఎప్పుడూ వదిలేది కాదు. ఇక ధర్మేంద్ర గారి కోసం జై అంజలి కూడా తిరిగి రిషి వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పటికే జై అంజలి పేరెంట్స్ని ఒప్పుకొని అంజలి చేత కూడా బలవంతంగా ఒప్పుకునేలా చేశాడు. తన వల్ల అంజలి ఫ్యామిలీకి దూరం కాకూడదని. అలా 2 నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియకుండానే గడిచిపోయాయి. ఇంటిల్లు పాతి వసుధారకి తోడుగా నిలబడ్డారు. ఆ విషయంలో మాత్రం రిషి సంతోషించాడు. కానీ వాళ్ళు చేసిన పనులకి ఇంతవరకు క్షమించలేదు. 2 నెలల తర్వాత ధర్మేంద్ర గారు నిదానంగా కళ్ళు తెరిచారు. ఆయన కళ్ళు తెరవగానే మొదటిగా చేసిన పని ఆయన బ్రెయిన్ యాక్టివ్గా ఉందా లేదా అని, ఆయన బ్రెయిన్కి ఏమీ కాలేదని, అన్నీ గుర్తున్నాయని అర్థం కాగానే అందరూ రిలాక్స్ అయ్యారు. ఆయన కళ్ళు తెరవటమే వసుధార ఇల్లు మొత్తం పండగ వాతావరణం నింపేసి ఆయనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ధర్మేంద్ర గారికి జరిగింది గుర్తుకు వచ్చి వర్షిత్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు. రిషి ఆయన కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ చెప్పాడు. తన వల్లే అదంతా జరిగిందని. ధర్మేంద్ర గారు అదంతా వదిలేయమని చెప్పారు. పైగా ఆయనకి ప్రెజర్ వచ్చేలా ఏది చేయొద్దని డాక్టర్ మరీ చెప్పటంతో అందరూ కూడా ధర్మేంద్ర గారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. అలా ఆయన కోలుకోవటానికి దాదాపు 4 నెలల టైం పట్టింది. ఇక ఆయన తన ఇంటికి వెళ్ళిపోతానని, అంజలి జైలుతో పాటు ఉంటానని, తనని చూసుకోవటానికి కొడుకు కోడలు ఉండగా కూతురి ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చెప్పి అప్పటికే ఇబ్బందిగా ఇంట్లో మెసులుతున్న జై అంజలితో పాటు వెళ్ళిపోయారు. జై కూడా తన జాబ్ మానేశాడు. తన తండ్రికి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆయన భుజం మీద బాధ్యతలన్నీ తన భుజం మీద వేసుకుని సూపర్ మార్కెట్ చూసుకుంటూ తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని రెట్టింపు చేయటానికన్నట్టు మరో విషయం తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.